శ్రీహ. ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. ఓం మేధా దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ శంకర భగవత్పాదాః విజయంతే. ఓం ఓం శ్రీ సద్గురు అంతర్ముఖానంద వ్యాధవేశ భట్టారక జగద్గురు శ్రీ కృష్ణ పరంబ్రహ్మణే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మసూత్ర శంకర భాష్యం అపశూద్రాది అధికరణంలో భాగం 3గా చెప్పుకుంటున్నాం. నిన్నటి భాగం ఒక్కసారి. జ్ఞానశ్రుతికి తనను గూర్చి అనాదరాన్ని వినటం వల్ల దుఃఖం కలిగింది. ఆ శోకంలో ఆచార్య వద్దకు పరిగెత్తి ఈ విషయం సూచించాడు కాబట్టి ఆ దుఃఖం నుంచి ఈ సూత్రం గురించి చర్చ జరుపుతున్నారన్నమాట. ఇక్కడ మనుషులకే విద్యాధికారం అనే విషయాన్ని దేవతలకు కూడా విద్యలందు అధికారం ఉందని ఎట్లా చెప్పబడిందో అట్లే కూడా ద్విజాతులకు కూడా, అంటే పైనున్న 3 వర్ణాలకే కాకుండా విద్యాధికారం అనే విషయాన్ని నిరాకరించడం ద్వారా శూద్రుని కూడా అధికారం ఉండవచ్చును అనే ఆశంకను తొలగించడం కోసమే ఈ అధికరణం ప్రారంభించబడిందంట. అద్యత్వం అనేది, సామర్థ్యం అనేది శూద్రుల్లో కూడా ఉండవచ్చు కాబట్టి శూద్రుని కూడా అధికారం ఉండవచ్చునని ప్రాప్తించింది మాట. ఇక్కడ అగ్నులు లేనివాడటం వల్లే శూద్రుడు యజ్ఞంలో అసమర్థుడని, యజ్ఞ విషయంలో నిషేధం ఉన్నట్లు శూద్రునికి విద్య విషయంలో సామర్థ్యం లేదని అనే నిషేధం ఏది కనబడటం లేదు కదా. శూద్రునికి కర్మల్లో అధికారం లేకపోవటానికి కారణం అగ్ని లేకపోవటం అని, అతనికి విద్యల్లో కూడా అధికారం లేదని చెప్పడానికి లింగం కాజాలదు కదా. ఇక్కడ ఆహ్వానీయ అగ్ని లేనివాడు విద్య తెలుసుకోని జాలడనేది ఏది లేదు కదా. శూద్రునికి అధికారం ఉందని సంబంధించే లింగం కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ సంవర్గ విద్యలో కూడా విద్య కోసం ఒక శుశ్రూషతో వచ్చి పుత్రాయనుని కుమారుడైన జ్ఞానశ్రుతుడికి, ఓ శూద్ర, ఆ హారంతో కూడిన రథం ఈ కోవులు నీకే ఉండుగా కానీ శూద్ర శబ్దంతో పరామర్శిస్తున్నాడు. కాబట్టి విదురుడు మొదలైన వాళ్ళు కూడా శూద్రజనంలో పుట్టినా కూడా విశిష్ట జ్ఞాన సంపన్నులుగా భారతాదుల్లో చెప్పబడుతున్నారు కదా. అందుకే శూద్రునికి విద్యల్లో అధికారం ఉందని చెప్పారు అన్నడు భాగంలో. ఇంకా ఇప్పుడు దాని గురించి ఇంకా వివరంగా చెప్పుకుందాం. జ్ఞానశ్రుతి 600 గోవులు ఒక రథం రైకుడనే గురువుకు సమర్పించి నాకు బ్రహ్మ విద్య ఉపదేశించమని ప్రార్థించాడు. ఆ రైకుడు విదురుడు, భార్య లేనివాడు. అంటే భార్య లేనివాడిని విదురుడు అంటారు కదా. కన్య ఎవరైనా కావాలని కోరికతో ఉన్నాడు. అతడు అతన్ని చూచి, అల్పమైన నాకు గార్హస్థ్యానికి ఉపయోగించిన ఇవన్నీ నాకెందుకు, నువ్వే ఉంచుకో అన్నాడు. వెనకటి అధికరణంలో మంత్రార్థవాదులకు భూతాలైన విగ్రహాదులను బోధించడంలో సమన్వయం చెప్పబడింది. ఈ అధికరణంలో కూడా శృతిలో ఉన్న శూద్ర శబ్దం శత్రువుని విషయంలో ప్రవర్తింప చేయబడుచున్నది. ఈ విధంగా ప్రాసంగికాలైన ఈ 2 అధికరణాలకి సమన్వయాధ్యాయంతో భూతార్థ ప్రతిపాదనలతో వేదాంతాలకు ప్రామాణ్యం అనే విషయాన్ని దృఢీకరించడం ద్వారా సంగతి ఈ 2 అధికరణాలకి ప్రాసంగ్య సంగతి అని వెనక చెప్పబడింది. పూర్వపక్షంలో శూద్రునికి విద్యాధికారం ఫలం, సిద్ధాంతంలో అధికారం లేకపోవడం ఫలం. ఇంకొకసారి వివరంగా చెప్పేసుకుందాం. ఇక్కడ జ్ఞానశ్రుతి 600 గోవులు ఒక రథం రైకుడనే గురువుకు సమర్పించి నాకు బ్రహ్మ విద్య ఉపదేశించమని ప్రార్థించాడు. ఆ రైకుడు అనే అతను భార్య లేనివాడు కాబట్టి ఒక కన్య ఎవరైనా కావాలని కోరుతున్నాడు. అతను చూసి, ఈ అల్పమైన గార్హత్యానికి ఉపయోగించని ఇవన్నీ నాకెందుకు, నువ్వే ఉంచేసుకో వెనకటి అధికరణలో అని చెప్పాడు. వెనకటి అధికరణలో మంత్రార్థవాదులకు భూతాలైన, అంటే మంత్రాలకి ఒక భూతంగా, అంటే వాటికి సంబంధించి విగ్రహాలు బోధించడంలో సమన్వయం ఏర్పడింది కదా. సమన్వయంతో చెప్పారు కదా, విగ్రహాలు లేవన్న దానికి ఒక సమన్వయం చేసి చెప్పారు కదా. అలాగే కూడా ఈ అధికారంలో కూడా శృతిలో ఉన్న శూద్ర శబ్దం శత్రుని విషయంలో ప్రవర్తింప చేయబడుతుంది కదా. ఈ విధంగా ప్రాసంగికాలైన ఈ 2 అధికరణాలు కూడా సమన్వయ అధ్యాయంతో, అంటే ఒక భూతార్థ ప్రతిపాదనలో వేదాంతాలకు కూడా ప్రామాణ్య అనే విషయాన్ని ధృవీకరించడం ద్వారా సంగతి ఇది. ఈ 2 అధికరణలకు కూడా ప్రాసంగ సంగతి అని వెనక చెప్పబడింది కదా. ఈ పూర్వపక్షంలో కూడా శూద్రునికి విద్యాధికారం ఒక ఫలంగా ఇవ్వాలనేది, సిద్ధాంతంలో అధికారం లేకపోవడం అనేది ఫలం, అధికారం లేదనే దానికి ఆ ఫలం అది. ఇక్కడికి శూద్రునికి విద్యాధికారం ఉన్నది అని ఫలం గురించి చర్చించినట్టు అయిందన్నమాట. చిన్నగానే ఉంది కాబట్టి ఇంకా 2వ పాయింట్. ఇంకా ఏవమితి
ఇట్లు ప్రార్థించగా చెబుతున్నాం. వేదాధ్యయనం లేదు గాన శూద్రునికి బ్రహ్మ విద్యాధికారం లేదు. వేదాధ్యయనం చేసిన వాడు వేదార్థం గ్రహించి వేదంలో చెప్పిన విషయాలు అనుష్ఠించడానికి అధికారం కలవాడవుతాడు. వేద అధ్యయనం ఉపనయన పూర్వకంగాన శూద్రునికి వేదాధ్యయనం లేదు. ఉపనయనం 3 వర్ణాల వాళ్ళకే సంబంధించింది కదా. సామర్థ్యం లేనప్పుడు ఆద్యత్వం ఉన్నా అది అధికారానికి కారణం కాజాలదు. కేవలం లౌకికమైన సామర్థ్యం ఉన్నా అది అధికార కారణం కాదు. శాస్త్రానికి సంబంధించిన విషయంలో శాస్త్రోస్తకమైన సామర్థ్యమే ఆపేక్షించబడుతుంది. అధ్యయనం నిరాకరించడం చేత శాస్త్రీయ సామర్థ్యం నిరాకరించబడినట్లే. శూద్రో యజ్ఞేన వకప్తః అనేది న్యాయపూర్వకమైనది కాన న్యాయం యజ్ఞానికి విద్యకు కూడా సమంగా వర్తిస్తుంది గాన విద్య విషయంలో కూడా వానికి అసామర్థ్యాన్ని సూచిస్తుంది అని చెప్పారు. ఇంకా ఎక్కువ పద్ధతి చెప్పుకుందాం. ఇక్కడ ఏంటి చర్చ అంటే వేదాధ్యయనం అనేది శూద్రునికి బ్రహ్మ విద్యాధికారం లేదని, ఆ వేదాధ్యయనం చేసిన వాడు వేదార్థాన్ని గ్రహించి వేదంలో చెప్పిన విషయాలు అనుష్ఠించడానికి అధికారం కలవాడవుతాడు. కాబట్టి ఈ వేదాధ్యయనం అనేది ఉపనయనం చేసుకున్న వాళ్ళకే గాని శూద్రునికి వేదాధ్యయనం లేదని, ఉపనయనం అనేది కూడా 3 వర్ణాలకే సంబంధించింది కదా. సామర్థ్యం లేనప్పుడు ఒక కోరిక ఉన్నా సరే అధికారానికి కారణం ఉండదు కదా, కారణం కాజాళ్ళు కదా. ఒక కేవలం లౌకికమైన సామర్థ్యం ఉన్నా కూడా అది అధికార కారణం కాదు అని శాస్త్రానికి సంబంధించిన విషయంలో ఒక శాస్త్రోక్తమైన సామర్థ్యమే అపేక్షించబడుతుంది. కానీ అధ్యయనం అనేది నిరాకరించడం చేత శాస్త్రీయ సామర్థ్యం నిరాకరించబడినట్టే కదా. ఇక్కడ న్యాయపూర్వకమైనది కాబట్టి గాన న్యాయం యజ్ఞానికి విద్యకు కూడా సమంగా వర్తిస్తుంది కానీ విద్య విషయంలో కూడా దానికి అసామర్థ్యాన్ని సూచిస్తుంది అని చెప్పారు. ఇక్కడ అట్లా వాళ్ళ భాష చెప్పారు వాళ్ళ, కానీ దాని గురించి వివరంగా రేపు చెప్పుకుందాం. మళ్ళీ ఇట్లా అంటే విగ్రహాలు లేవన్న దానికి చర్చ వచ్చింది, దానికి సమర్థించాడు మన శంకర భగవత్పాదులు. మళ్ళీ వేద విద్య గురించి కూడా చర్చ మాట. అది అందరికి అధికారం ఉంది, విగ్రహాలు ఉన్నాయని అక్కడ చెప్పారు. ఇక్కడ ఇది ఇంకా అపశోద్రాది అధికరణంలో 3వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.